హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు మీకోసం ఒక ఇంట్రెస్టింగ్ అయిన టాపిక్ తీసుకొచ్చా. అది దేని గురించి మీకు ఆల్రెడీ తమిళ చూస్తే అర్థమైపోయి ఉంది ఇప్పటికి. అంటే ఇప్పుడు వాట్సాప్ లో చాలా మంది మెసేజ్ చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఏం చేస్తాం, మనం మెసేజ్ వస్తే దానికి రిప్లై ఇస్తా ఉంటాం. ఒక్కొక్కసారి వాళ్ళు వెంటనే మెసేజ్ చేసి మెసేజ్ డిలీట్ చేసేస్తా ఉంటారు. డిలీట్ చేసిన మెసేజ్ ని ఎలా చూడాలో మీకైతే ఈ వీడియోలో మొత్తం క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తా, మీకు చూపిస్తా ఫ్రెండ్స్. మీ మొబైల్ లోనే ఒక సెట్టింగ్ ఉంది, అది ఆన్ చేసుకుంటే చాలు. వాళ్ళు ఎన్ని మెసేజ్లు పెట్టి ఎన్ని మెసేజ్లు డిలీట్ చేసినా సరే మీరైతే చూడొచ్చు ఫ్రెండ్స్. అది కూడా ఒక మైనస్ పాయింట్ ఉంది ఫ్రెండ్స్. ఈ హిస్టరీ చూడాలంటే ఇప్పుడు MIUI లో అయితే చూడలేదు ఫ్రెండ్స్. అదే MIUI అంటే క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఇప్పుడు రెడ్మీ మొబైల్స్ ఉన్నాయి కదా, రెడ్మీ మొబైల్స్, పోకో మొబైల్స్, ఆ రెండు మొబైల్స్ లో అయితే మనం అయితే ఈ ఆప్షన్ అయితే ఆన్ చేయలేం ఫ్రెండ్స్. మిగతా మొబైల్ సామ్సంగ్ అయినా, లావా అయినా, మోటోరోలా అయినా, వన్ ప్లస్ అయినా అలాంటి మొబైల్స్ లో అయితే ఈ ఆప్షన్ అయితే అవైలబుల్ లో ఉంది ఫ్రెండ్స్. MIUI వాడుతున్న మొబైల్స్ లో అయితే ఈ ఆప్షన్ అయితే వర్క్ చేయదు ఫ్రెండ్స్. దాని గురించి కూడా సపరేట్ వీడియో తెస్తాను, ఏదో ఒకటి ఆప్షన్ దొరికింది నేను ఎంక్వైరీ చేసి దాని గురించి కూడా సపరేట్ వీడియో తెస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే వన్ ప్లస్, లావా, మోటోలో, సామ్సంగ్ అలాంటి మొబైల్స్ లో అయితే ఈ ఆప్షన్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు నేను చూపించే సెట్టింగ్స్ మీరు ఆన్ చేసుకుంటే చాలు, ఇంకా వాళ్ళు ఎన్ని మెసేజ్ పెట్టి డిలీట్ చేసినా సరే మీరైతే చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే, ఇంకా లేట్ చేయకుండా అయితే టాపిక్ లో వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను 2 మొబైల్స్ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇదేమో రెడ్మీ మొబైల్. రెడ్మీ మొబైల్స్ లో అయితే ఆప్షన్ అయితే లేదు ఫ్రెండ్స్. నేను ముందే క్లారిటీగా చెప్పేస్తున్నా మీకు, రెడ్మీ మొబైల్స్ లో అయితే లేదు. ఇప్పుడైతే MIUI వర్షన్ రన్ చేసే మొబైల్స్ అయితే దాంట్లో అయితే ఆప్షన్ అయితే లేదు. ఇదైతే వన్ ప్లస్ మొబైల్ ఫ్రెండ్స్. ఓకే, మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ఇప్పుడు దీనిలో నుంచి మెసేజ్ పెడతా చూడండి. ఇప్పుడు నార్మల్ గా అయితే మనం ఇలా మెసేజ్ చేసుకుంటాం కదా, చేసినప్పుడు అయితే మనకి నోటిఫికేషన్ లో ఇలా వచ్చింది. ఓకే, దాన్ని క్లిక్ చేసి ఆ మెసేజ్ కి మీనింగ్ ఏంటో, ఆ మెసేజ్ ఏంటో చూసుకుంటాం ఫ్రెండ్స్ క్లిక్ చేసినాక. ఓకే, ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు మనం చూసాం కదా, చూసేసి సైడ్ వచ్చేసినాక మళ్ళీ రిపీట్ వాళ్ళైతే మనకి మెసేజ్ చేస్తారు కదా, చేసినప్పుడు అయితే మనకి నోటిఫికేషన్ వచ్చింది. నోటిఫికేషన్ వచ్చిన వెంటనే క్లిక్ చేసేటప్పటికి వాళ్ళు ఇలా ట్యాప్ చేసి పెట్టి డిలీట్ ఫర్ ఎవ్రీ వన్ అని డిలీట్ చేసేస్తారు ఫ్రెండ్స్. ఇలా డిలీట్ చేసేస్తారు కదా, డిలీట్ చేసేస్తే మనకైతే నోటిఫికేషన్ కూడా వెళ్ళిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు నార్మల్ గా మనం వాట్సాప్ ఓపెన్ చేస్తే చెక్ చేస్తే ఇక్కడ ఏమో మెసేజ్ డిలీటెడ్ అని ఆప్షన్ అయితే షో అవుతుంది కదా. ఇక్కడైతే వాళ్ళైతే మెసేజ్ అయితే డిలీట్ చేశారు కదా. ఇప్పుడు మనం ఇది డిలీట్ చేశారు కదా, ఇప్పుడైతే మనం చెక్ చేయలేము. మనం ఫస్ట్ ఆప్షన్ ఆన్ చేసుకోవాలి. ఆన్ చేస్తేనే వాళ్ళు డిలీట్ చేసినా సరే మనకి తెలిసేది. ఇప్పుడు ఈ మొబైల్ సైడ్ పెట్టాలి. ఇప్పుడు ఈ మొబైల్లో సెట్టింగ్స్ ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్. సెట్టింగ్స్ ఓపెన్ చేసుకున్నాక స్క్రోల్ చేయండి పైకి స్క్రోల్ చేసినాక ఇక్కడ నోటిఫికేషన్స్ అని ఉంది కదా ఫ్రెండ్స్, దీన్ని అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్నాక ఇక్కడైతే మోర్ సెట్టింగ్స్ అని ఉండిద్ది. మోర్ సెట్టింగ్స్ ని క్లిక్ చేసుకోండి. మోర్ సెట్టింగ్స్ క్లిక్ చేసినాకైతే కింద లాస్ట్ లో మీకు నోటిఫికేషన్ హిస్టరీ అని ఉంది కదా, దీన్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక మనకి ఇది ఆఫ్ లో ఉంది, ఇది ఆన్ చేసుకోండి. ఒకసారి ఆన్ చేసుకున్నారనుకోండి, ఇప్పుడైతే మనం వాట్సాప్ లో వాళ్ళు మెసేజ్ పెట్టినా డిలీట్ చేస్తే ఇక్కడ అయితే మనకి షో అయింది. ఒకసారి మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ఇప్పుడు హోమ్ బటన్ క్లిక్ చేసా, మనం ఆ మొబైల్ నుంచి ఒకసారి మెసేజ్ పెడదాం. మెసేజ్ పెట్టి డిలీట్ చేద్దాం. ఇదిగోండి, మెసేజ్ అయితే పెట్టేసా. ఇక్కడైతే మనకి నోటిఫికేషన్ కూడా వచ్చేసింది. ఇప్పుడు ఈ మెసేజ్ ని అయితే డిలీట్ చేస్తున్నా చూడండి. ఇక్కడ డిలీట్ ఫర్ ఎవ్రీ వన్ ఉంది కదా, దీన్ని అయితే క్లిక్ చేస్తున్నా చూడండి. డిలీట్ చేసా. డిలీట్ చేశాక ఇప్పుడు మనం వాట్సాప్ ఓపెన్ చేస్తే ఇక్కడ చూడండి, ఇప్పుడే పెట్టారు మెసేజ్ డిలీట్ చేశారు. ఇప్పుడు ఈ మెసేజ్ ని మనం ఎలా చూడాలో చూపిస్తాను. మళ్ళీ సింపుల్ గా సెట్టింగ్స్ ఓపెన్ చేసుకోండి. సెట్టింగ్స్ ఓపెన్ చేసుకున్నాక ఇక్కడ నోటిఫికేషన్ ఇందాక చెక్ చేశారు కదా, నోటిఫికేషన్ సింపుల్ క్లిక్ చేసి మోర్ సెట్టింగ్స్ క్లిక్ చేసి ఇక్కడ నోటిఫికేషన్ హిస్టరీ అని ఉంది కదా, దీన్ని అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేస్తే మనకైతే ఇందాకైతే కింద మెసేజ్లు ఏం లేవు కదా, ఇక్కడ చూసారా మెసేజ్ అయితే కనిపించింది. ఇప్పుడు లాస్ట్ 24 hours లో ఏమేమి మెసేజ్లు డిలీట్ అయినాయో ఇక్కడైతే మనకు కనిపిస్తాయి. దీన్ని క్లిక్ చేశారనుకోండి, ఇక్కడైతే మన హాయ్ అని వచ్చింది కదా, చూసారా, ఇక్కడ నుంచి అయితే చూసుకోవచ్చు. ఇప్పుడు దీనిలో మైనస్ పాయింట్ ఏంటంటే 24 hours లో అయితే ఇదైతే రిమూవ్ అయిపోయింది. 24 hours లోపే చూసుకోవాలి మనం.
లాస్ట్ 24 అవర్స్ లో డిలీట్ చేసిన మెసేజ్ ఇక్కడైతే షో అవుతా ఉంటాయి మనకి. వాట్సాప్ లో అయినా ఇన్స్టాగ్రామ్ లో అయినా యాప్ లో మెసేజ్ డిలీట్ చేసినా సరే మనకి ఇక్కడైతే షో అవుతా ఉంటాయి. ఓకే, మీకు క్లారిటీగా అర్థం అవడానికి నేను 2 మొబైల్స్ తీసుకొని క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు ఇంకా అర్థం కాకపోతే కొంచెం బ్యాక్ వెళ్ళి మళ్ళీ వీడియో చూడండి ఫ్రెండ్స్. ఓకే, మీకు అర్థం కాకపోతే మళ్ళీ స్టార్టింగ్ నుంచి చూడండి. ఓకే, సింపుల్ గా మీకు లాస్ట్ అండ్ ఫైనల్ ఒకసారి చూపిస్తా. సెట్టింగ్స్ ఓపెన్ చేసినాక ఇక్కడ పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ నోటిఫికేషన్ అని ఉంది, దీన్ని క్లిక్ చేసి ఇక్కడ మోర్ సెట్టింగ్స్ అని ఉంది, దీన్ని క్లిక్ చేశారు అనుకోండి. ఇక్కడ నోటిఫికేషన్ హిస్టరీ అని ఉన్నది, దీన్ని క్లిక్ చేసి ఇది ఆఫ్ లో ఉన్నది, ఇది ఆన్ చేసుకోవాలి. ఓకే, సో ఫ్రెండ్స్ చూసారు కదా ఏ విధంగా ఆన్ చేసుకోవాలో. మీకు బాగా అర్థమైందని అనుకుంటున్నా. మీకు అర్థం కాకపోతే ఒకసారి మళ్ళీ కామెంట్ చేయండి, నేను మళ్ళీ క్లారిటీగా ఒక వీడియో అయినా చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, నేను ముందే చెప్పేసా MIUI లో అయితే ఈ ఆప్షన్ అయితే లేదు ఫ్రెండ్స్. మీరు మళ్ళీ దాని గురించి సపరేట్ కామెంట్ అయితే చేయకండి. నాకు MIUI డివైస్ లో అయితే ఈ ఆప్షన్ అయితే లేదు. నేను వేరే ఆప్షన్ ఏమైనా ఉందేమో చెక్ చేసి నేను మళ్ళీ దాని గురించి వీడియో చేస్తాను సపరేట్ గా. ఓకే, ఇంకా మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే నా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే రాబోయే లేటెస్ట్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూస్తారు ఫ్రెండ్స్. అందుకని సబ్స్క్రైబ్ చేసుకోమంటున్నా. అది కూడా నా ఛానల్లో ఫస్ట్ వీడియోస్ చూడండి ఫ్రెండ్స్, చూసినాకే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా కంటెంట్ మీకు యూజ్ అయిందంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి, లేకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోకండి. ఓకే, ఇంకా మరెన్నో కొత్త వీడియోస్ తో కలుద్దాం ఫ్రెండ్స్. అప్పుడు దాకా బాయ్.